సినిమా అంటే తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్, కానీ ఇండస్ట్రీలో ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది. థియేటర్ ఓనర్స్ ఒక సైడ్, ప్రొడ్యూసర్స్ ఒక సైడ్. అందరి ప్రాబ్లం ఏంటి, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. Hey guys, welcome to TFIT where we talk about everything happening in Telugu film industry. And before we get into the video, ఈ ఇష్యూ కంప్లీట్ గా అర్థం అవ్వాలంటే ఇండస్ట్రీలో హైరార్కీ ఎలా ఉంటుంది అండ్ మూవీ ఎలా ఫ్లో అవుతుంది అండ్ ఆల్సో మనీ ఎలా షేర్ అవుతుంది అన్నది తెలుసుకోవాలి. ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో టాప్ లో ఉంటాడు. వాళ్ళు సినిమాని ఫినాన్స్ చేస్తారు, కంప్లీట్ గా ప్రొడ్యూస్ చేస్తారు. కాస్టింగ్, షూటింగ్, మ్యూజిక్, ఎడిటింగ్ అన్ని వాళ్ళు డిసైడ్ చేస్తారు. రిస్క్ కూడా మోస్ట్లీ ప్రొడ్యూసర్స్ మీదే ఉంటుంది. ప్రొడ్యూసర్స్ తర్వాత వస్తారు డిస్ట్రిబ్యూటర్స్. ప్రొడ్యూసర్స్ నుంచి థియేట్రికల్ రైట్స్ ని కొని మూవీని డిఫరెంట్ ఏరియాస్ లో రిలీజ్ చేసే పని డిస్ట్రిబ్యూటర్ చేస్తారు. మార్కెటింగ్, ప్రింట్స్, థియేటర్స్ తో డీలింగ్ అన్ని డిస్ట్రిబ్యూటర్స్ రెస్పాన్సిబిలిటీ. కొన్ని కేసెస్ లో బిగ్ ప్రొడ్యూసర్స్ తానే డిస్ట్రిబ్యూటర్ గా యాక్ట్ చేస్తారు. లాస్ట్ లో వస్తారు ఎగ్జిబిటర్స్, అంటే థియేటర్ ఓనర్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అండ్ మల్టీప్లెక్సెస్. వాళ్ళు యాక్చువల్ గా ఆడియన్స్ కి మూవీ స్క్రీన్ చేస్తారు, టికెట్స్ కలెక్ట్ చేస్తారు, థియేటర్ మెయింటైన్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ స్టాఫ్ సాలరీస్ ఇస్తారు. మూవీ ఫ్లో ఎలా ఉంటుంది అంటే ప్రొడ్యూసర్స్ మూవీని కంప్లీట్ చేసి డిస్ట్రిబ్యూటర్ కి థియేట్రికల్ రైట్స్ ఇస్తాడు. డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ తో అగ్రిమెంట్ చేసి మూవీ రిలీజ్ చేస్తాడు. ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి టికెట్ కొని మూవీ చూస్తుంది. మనీ ఎలా ఫ్లో అవుతుంది అని చూస్తే ఆడియన్స్ టికెట్ కొంటే ఆ మనీ ఎగ్జిబిటర్ దగ్గర కలెక్ట్ అవుతుంది. తర్వాత అగ్రిమెంట్ ప్రకారం ఈదర్ ఫిక్స్డ్ రెంటల్ గా ఆర్ పర్సెంటేజ్ షేర్ గా డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వబడుతుంది. డిస్ట్రిబ్యూటర్ తన షేర్ తీసుకొని రిమైనింగ్ ప్రొడ్యూసర్స్ కి పాస్ చేస్తాడు. ఇది బేసిక్ ఫ్లో. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తో యాక్చువల్ ఇష్యూకి వస్తే, ఎర్లియర్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో మోస్ట్లీ ఫిక్స్డ్ రెంటల్ సిస్టమ్ లోనే పనిచేసేవారు. అంటే థియేటర్ ఓనర్స్ ప్రొడ్యూసర్స్ ఆ డిస్ట్రిబ్యూటర్స్ కి ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేసి సినిమా నడిపిస్తుండే. మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా రిస్క్ థియేటర్ ఓనర్ మీద ఉంటుంది. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, ఆడియన్స్ హ్యాబిట్స్ మారాయి, ఎలక్ట్రిసిటీ బిల్, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెరిగాయి, ఫుట్ ఫాల్ థియేటర్స్ లో చాలా తగ్గింది. సో ఎగ్జిబిటర్స్ అంటున్నారు మాకు ఫిక్స్డ్ రెంటల్ మోడల్ సస్టైనబుల్ కాదు, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అని. పర్సెంటేజ్ సిస్టమ్ అంటే మూవీ కలెక్షన్ లో షేర్ డివైడ్ చేసుకోవడం. శిరీష్ రెడ్డి గారు అండ్ సునీల్ నారంగ్ గారు అండ్ ఫెలో ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటి అంటే, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ సర్వైవ్ అవ్వాలి అంటే పర్సెంటేజ్ సిస్టమ్ కంపల్సరీ అని. వాళ్ళు చెప్పిన కీ పాయింట్స్ ఏంటి అంటే, ఎలక్ట్రిసిటీ చార్జెస్ చాలా పెరిగాయి, మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ అండ్ ఓటీటీ ఇంపాక్ట్ వల్ల ఆడియన్స్ చాలా తగ్గారు, స్మాల్ థియేటర్స్ క్లోజ్ అయిపోతున్నాయి అని. మల్టీప్లెక్సెస్ ఆల్రెడీ పర్సెంటేజ్ మోడల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అండ్ శిరీష్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది ఏంటి అంటే, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అయితే తెలుగు సినిమా కల్చర్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఇండస్ట్రీలో యూనిటీ గురించి కూడా మాట్లాడారు. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి సొల్యూషన్ కనుక్కోవాలని చెప్పుకొచ్చారు. ఇది హీరో ఆర్ ప్రొడ్యూసర్ అగెన్స్ట్ ఫైట్ కాదు, జస్ట్ సర్వైవల్ కోసం అని క్లియర్ గా చెప్పారు. వాళ్ళు తీస్తున్నారు, బాధలు ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే బాధలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు కనీసం సర్వే అవుతారు. ఇప్పుడు మేము సినిమాలు తీస్తున్నాం, ఇక్కడ కాకపోతే హిందీలో తీస్తున్నాం, బాలీవుడ్ లో తీస్తున్నాం, ఎక్కడైనా సినిమా ఆగట్లా, థియేటర్లు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఎగ్జిబిటర్లు మేము పనిచేస్తాం థియేటర్లు అంటే, లేదు పర్సెంటేజ్ దానికి ఫైట్ చేసి పర్సెంటేజ్ నిలబెడతాం, మీరు ఓపిక పట్టండి అని ఒక 20 థియేటర్లు హోల్డ్ అయ్యి ఉన్నాయి ఇలా సిటీలో. లేకుంటే 20 థియేటర్లు బంద్ అయిపోతాయి. ఇప్పుడు కాకపోతే వాళ్ళకి హామీ ఇచ్చే మేము తీసుకొచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఇలా స్వార్థం ఏం లేదు, మాకు సెల్ఫిష్నెస్ ఏం లేదు. ఇక్కడ నైజాం ఏరియాలో థియేటర్లు బంద్ అయితే అందరు ప్రొడ్యూసర్లు బాంబేలో పోయి అగ్రిమెంట్ చేయాలి. ఇలా బాంబేలో సింగిల్ థియేటర్ లేదండి, ఎక్కడ సింగిల్ థియేటర్. మన కూడా మొత్తం మేము ఓన్లీ ఉన్నదల్లా ఇప్పుడు మన ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాయి సింగిల్ థియేటర్లు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మూడిట్లో ఉన్నాం మేము. అయినా ఎందుకోసం ఎగ్జిబిషన్ దాని గురించి వచ్చి ఇక్కడ నిలబడ్డాం. థియేటర్లు బతకాలి. ఇప్పుడు మాకే కాదు, మాకున్న థియేటర్లు ఎంత ఉన్నాయో మైత్రికి అంతే ఉన్నాయి, మిగిలిన వాళ్ళకు ఉన్నాయి, అందరికీ థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ థియేటర్లు లేని వాళ్ళు ఎవరు లేరు. మా కోసం మేము సెల్ఫిష్గా దీనికోసం ఫైట్ చేయట్లే, బతకాలి. థియేటర్ సింగిల్ థియేటర్లో ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీడియా మిత్రులు, సింగిల్ థియేటర్కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, మల్టీప్లెక్స్ చూపిస్తారా సినిమా చూడటానికి? తర్వాత ప్రొడ్యూసర్స్ అందరూ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు అంటుంది ఏంటి అంటే, సడన్ గా రూల్స్ చేంజ్ చేయడం ఫేర్ కాదు, స్పెషల్లీ ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలకి బడ్జెటింగ్ ఫిక్స్డ్ గా ఉంటుంది. రిలీజెస్ ముందు సిస్టమ్ చేంజ్ అయితే ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్షియల్ ప్రెషర్ చాలా పెరుగుతుంది అని. ఇంకా ప్రొడ్యూసర్స్ చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, ఇండస్ట్రీ ఈకో సిస్టమ్ అందరిది, ప్రెషర్ టాక్టిక్స్ కరెక్ట్ కావు అండ్ బిగ్ రిలీజెస్ ని స్టాప్ చేస్తామని చెప్పడం చాలా హార్మ్ఫుల్ అండ్ లాంగ్ టర్మ్ కమిటీ ఫామ్ చేయాలి అండ్ ట్రాన్స్పరెన్సీ కావాలని వాళ్ళు కోరుకున్నారు. బుక్ షో కన్వీనియన్స్ ఫీ గురించి కూడా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు దీంట్లో సార్ ఈ కండిషన్స్ లో ఇంకా ఆలోచిస్తానండి, ఇప్పుడు రన్నింగ్ లో ఉండి రిలీజ్ దగ్గర ఉండి 50% అయిన సినిమాలు ఇవన్నీ, ఎందుకంటే మేము ప్రాసెస్ లో ఉన్నప్పుడే
ఓటీటీలు సగమైపోయి శాటిలైట్లు ఒక నాన్ థియేటర్లు ఇబ్బందులు అన్నీ ఫేస్ చేసినాక ఆ సినిమాలకి ఎగ్జామ్షన్ వచ్చేయాలి. ఇప్పుడు ఉన్నట్టుండి రేపొద్దున్నే నుంచో లేకపోతే ఇంకో 10 రోజుల నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కాదు కదా. అది ఎందుకంటే ఈ ఫస్ట్ కండిషన్ ఈ సినిమాకి ఎగ్జామ్షన్ రావాలి. నెక్స్ట్ మీరు VPFలు అన్ని మీరు బేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న కండిషన్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్ జరగాలి, రన్ ట్రాక్ పెట్టాలి. ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాక ఇద్దరం ఉభయం కలిసి ఓకే వీఆర్ గోయింగ్ ఎంటరింగ్ ఇన్ టు ది సిస్టమ్ అని వెళ్తాం. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఈ గొడవ పెద్ద మూవీ రిలీజ్ కి ముందు ఎందుకు వస్తుంది అని క్వశ్చన్ రేస్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నాగవంశి లాంటి ప్రొడ్యూసర్స్ పెద్ద లాంటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ముందు ఈ ఇష్యూని హైలైట్ చేస్తున్నారు ఎందుకు అని అడిగారు. ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్న ఫిల్మ్స్ కి సడన్ చేంజెస్ చాలా కష్టం. అండ్ ఇంకా సునీల్ నారంగ్ లాంటి ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్ సైడ్ ఉండడం అన్ఫేర్ అని కూడా అక్యూజ్ చేశారు. ఆయన చాలా మల్టీప్లెక్సెస్ ఓన్ చేస్తారు అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని కిల్ చేస్తున్నారని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు మల్టీప్లెక్సెస్ లో ఆల్రెడీ పర్సెంటేజ్ మోడల్ ఫాలో అవుతున్నారు. అండ్ సింగిల్ స్క్రీన్ మీద సడన్ గా ప్రెషర్ ఎందుకు అని ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కౌంటర్ వచ్చింది. ఇది పర్సనల్ ఇష్యూ లాగా నాకు కనిపిస్తుంది, ఇండస్ట్రీ యూనిటీకి హెల్ప్ అవ్వట్లేదని మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలి అంటే 2 సైడ్స్ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఎగ్జిబిటర్ సైడ్స్ సర్వైవల్ ఇష్యూ ఈస్ వెరీ రియల్. స్మాల్ థియేటర్స్ స్ట్రగల్ చేస్తున్నాయి, ఆపరేషనల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రొడ్యూసర్ సైడ్స్ చూస్తే సడన్ గా డిసిజన్స్ చాలా రిస్కీ, ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ లాక్డ్, బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది హీరో వర్సెస్ విలన్ సిచ్యువేషన్ కాదు, ఇండస్ట్రీ స్ట్రక్చర్ ప్రాబ్లం. అండ్ సునీల్ నాగరం గారు మల్టీప్లెక్స్ ఓనర్ అయినా సింగిల్ స్క్రీన్ కోసం మాట్లాడడంలో కూడా లాజిక్ ఉంది. బికాస్ హీ సెడ్ హీ ఓన్స్ 30 సింగిల్ స్క్రీన్ థియేటర్స్. కానీ టైమింగ్ అండ్ అప్రోచ్ మీద ప్రొడ్యూసర్స్ డౌట్ క్లియర్ గా ఉంది. ఆ సినిమాలు చేస్తున్నారు ఇవన్నీ ఓకే, కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టు ఉంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సంటేజ్లకి వెళ్ళిపోతుంది, అది ఓకే. పెద్ద సినిమాలో నాకు షేర్ కావాలి అన్నట్టు ఉంది. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు, 150 సినిమాలు వస్తే అన్ని పర్సంటేజ్లు హ్యాపీగా వెళ్తున్నాయి. ఆ వచ్చే 6-7 సినిమాల్లో అదేంటి, నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇది ఎక్కడ అన్యాయం? కావాల్సింది ఏంటండి అంటే అదేమంటే ఇక దీని అందుకనే కూర్చుని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టంలో ఎవరిది ఏం లైన్, ఎవరిది ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అన్ని క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా ఫౌజీ ఉన్నాయి, ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి. మీరు ఇంటెన్షనల్గా ఇబ్బంది పెడదామా అన్నట్టు ఉంది, కానీ దీనికి ఇది ఒక సమస్య ఉంది, దీని ఒక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమో అనిపించలే. మరి మనం ఆడియన్స్ గా ఈ ఇష్యూని ఎందుకు కేర్ చేయాలి? బికాస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అయితే టికెట్ ప్రైసెస్ ఫ్యూచర్ లో పెరగొచ్చు, స్మాల్ టౌన్ సినిమా కల్చర్ డిసిపియర్ అవ్వచ్చు, ఓన్లీ కార్పొరేట్స్ డామినేట్ అవ్వచ్చు, స్మాలర్ ఫిల్మ్స్ కి స్క్రీన్స్ దొరకడం కష్టం అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కి లాసెస్ పెరిగితే రిస్క్ టేకింగ్ చాలా తగ్గిపోతుంది, కాంటెంట్ ఎక్స్పెరిమెంటేషన్ రెడ్యూస్ అవ్వచ్చు. సో బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తెలుగు సినిమా ఫ్యూచర్ కొలాబరేషన్ మీద డిపెండ్ అవుతుంది, ఇలా ఫైట్స్ మీద కాదు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఇండస్ట్రీ మెంబర్స్ అందరూ ఒక టేబుల్ మీద కూర్చొని పర్మనెంట్ సొల్యూషన్ ఫైండ్ చేయాలి. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ లాగా తీసుకోకూడదు. ఇది బిజినెస్ ఈకో సిస్టమ్ ఇష్యూ. ఎగ్జిబిటర్స్ సర్వైవ్ అవ్వాలి అండ్ ప్రొడ్యూసర్స్ కూడా సేఫ్ గా ఉండాలి. ఆడియన్స్ కి గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ లాంగ్ టర్మ్ కమిటీ ఫార్మ్ చేసి ట్రాన్స్పరెంట్ రెవెన్యూ షేరింగ్ మోడల్ డెవలప్ చేసుకోవాలి. బోత్ సైడ్ కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. This is TFIT, where we don't just follow trends, we try to understand them. And if you like the video, please like, share, subscribe to my channel, and I'll see you in the next one. Bye.